హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు, ఎలివేషన్ చాలా బాగుందండి. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ లో ఉంటుంది. మనకి ఇది ఇంటి ముందట వచ్చేసి 30 ఫీట్ల రోడ్, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందండి. డైమెన్షన్ వచ్చేసి 30, 50, 30, 50 డైమెన్షన్. మనం ఇల్లు గురించి అన్ని డీటెయిల్స్ అనేది మీకు పూర్తిగా చెప్తాను, చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా, చాలా పెద్దగా వస్తుంది, చాలా పెద్ద కార్ కూడా పడుతుందండి కార్ పార్కింగ్ ఏరియాలో. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియాలో. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ మెట్ల కింద వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు ఒకటి, అండ్ వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇండియన్. చుట్టూతో సెట్ బ్యాక్ ఉంటుంది, ఇది సెట్ బ్యాక్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరూ. మెయిన్ డోర్కి వచ్చేసి టైల్స్ వేసారండి, చూడొచ్చు సెట్ బ్యాక్. ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా మీకోసం ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్ రావడం జరుగుతుందండి. కనీసం లైక్ చేయండి చూసినందుకు. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ఇది హాల్ చూడొచ్చు, చాలా పెద్దగా స్పేసియస్ గా ఉంటుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా హాల్ చాలా బాగుంటుంది. 167 స్క్వేర్ యార్డ్స్ లో వస్తుంది. ఇది వెస్ట్ ఫేస్ హౌస్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ ఏరియాలో సెల్ఫ్లు ఇచ్చారు, వాష్ బేసిన్ కూడా వస్తుంది. ఓపెన్ కిచెన్ ఇది చూడొచ్చు, ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ గా ఉంది. కిచెన్ నుంచి ఒక డోర్ కూడా బయటకి ఇచ్చారండి వాష్ ఏరియా వెళ్ళడానికి. చూపిస్తాను, ఇది బయటికి వెళ్ళడానికి ఇచ్చిన డోర్. ఇది ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఈ ఇంటి డీటెయిల్స్ అనేది పూర్తిగా చెప్తాను వీడియోలోనే. మీరు వీడియో పూర్తిగా చూడండి ఎండ్ వరకు, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ తర్వాతనే కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక్కడ పూజా రూమ్ వస్తుంది, ఇది పూజా రూమ్. ఈ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్ కూడా చాలా పెద్ద స్పేసియస్ గా వచ్చింది, చూడొచ్చు. మనకి బెడ్రూమ్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారండి బ్యాక్ సైడ్. ఇది ఈస్ట్ డోర్ అవుతుంది. ఇక్కడ బోరు సంపు ఉంటుంది మనకు, చూడొచ్చు. ఇది 167 స్క్వేర్ యార్డ్స్. చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. మనకు ఉప్పల్ బస్ రూట్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. ఉప్పల్ నుంచి మనకు బస్ రూట్ ఉంటుంది, సికింద్రాబాద్ నుంచి కూడా బస్ రూట్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లో వస్తుంది. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్. రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు మనకి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ వస్తుందండి. ఇది ఉప్పల్ మెట్రో నుంచి 9 కిలోమీటర్ వస్తుంది. వరంగల్ హైవేకి వచ్చేసి 3.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది హెచ్ఎండి లేఅవుట్ అండి. 167 గజాలు, వెస్ట్ ఫేస్, 30 ఫీట్ రోడ్, 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. 2 BHK హౌస్. ఇది G+1 పర్మిషన్ ఉంటుంది. మనకు వర్షం పడితే వాటర్ కిందికి రాకుండా కూడా షెడ్ అనేది ఇవ్వడం జరిగిందండి మెట్ల పైన. చూస్తున్నారు కదా, ఇదంతా కాలనీ చాలా పెద్దగా ఉంటుంది. కాలనీ కూడా అన్ని హౌసెస్ లో ఉంటున్నారు. అంత డెవలప్డ్ ఏరియా అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.